నమస్తే. నా కమలీయంకు స్వాగతం. 2012లో వ్రాసిన నా మొదటి కథ నీ జతగా నేనుండాలికి 2015లో రచన మాసపత్రికలో కథాపీఠం పురస్కారం వచ్చింది. అది నేను నా ఛానల్ ప్రభాత కమలంలో చదువుకునేటప్పుడు పొన్నాడమూర్తి గారిని అడిగి వారి చిత్రం నా థంబ్నెయిల్ కోసం తీసుకున్నాను. ఈ కథ రచనలో వచ్చినప్పుడు మిత్రులు దీనికి సీక్వెల్ రాయమన్నారు, కానీ ఎందుకో అది మరుగున పడిపోయింది. పోయిన వారం మూర్తి గారి ఈ కింది చిత్రం చూడగానే దీనికి నీ జతగా నేనుండాలి కథకు సీక్వెల్గా నీ జతగా నేనుంటాను రాస్తే బాగుంటుందేమో అన్న ఐడియా వచ్చి ఇప్పటికీ కార్యరూపం చెందింది. ఫేస్బుక్లోని సాహితీ సమూహం భావుక గ్రూప్లో పొన్నాడమూర్తి గారు వేసిన చిత్రానికి నేను వ్రాసిన ఈ కథ 1/6/2024 భావుకలో పబ్లిష్ అయింది. పొన్నాడమూర్తి గారికి ధన్యవాదములు. ఇప్పుడు ఈ 2 భాగాలు కలిపి నా కమలీయంలో పెద్ద కథగా ఉంచుతున్నాను. మిత్రులు విని మీ అభిప్రాయం తెలుపుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నేను బ్లాగ్ పోస్టులు కాకుండా కథలు వ్రాద్దామనుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అనుకోవటం వలన ప్రేమని పెంచుకొని తన భర్తగా ఊహించుకున్న మేనబావ ఇంకెవరినో పెళ్లి చేసుకున్నాడన్న వార్త విని షాక్లోకి వెళ్ళింది అని మా స్నేహితులు ఎవరో చెప్పగా దాని మీద మా స్నేహితుల మధ్య జరిగిన చర్చ గుర్తొచ్చింది. అరే, ఈ కాలంలో కూడా ఇలా జరుగుతుందా అంటే జరుగుతోందనే అన్నారు. మరి నేను కథ వ్రాయాలి అనుకోగానే సున్నితంగా అమాయకమైన ఆ అమ్మాయి కళ్ళ ముందు మెదిలింది. సామాన్యంగా ఇలాంటి సంఘటనలు పల్లెటూరిలో జరుగుతుంటాయి. అలా కథాస్థలం నిర్ణయమయ్యాక అమ్మాయికి పేరేం పెట్టాలబ్బా అని దీర్ఘంగా ఆలోచించాను. మరి నా మొదటి కథానాయిక కదా, మరి పేరు కోసము ఆ మాత్రం దీర్ఘం తీయకపోతే ఎలా? నేను లక్ష్మీ పూజకు పసుపుతో గౌరమ్మని చేస్తుంటే సుకుమారంగా, వినయంగా, ఒద్దికగా పెళ్లి కూతురు తల వంచుకొని కూర్చున్న భావన వస్తుంది. అందుకే నాకు గౌరీ అన్న పేరు చాలా ఇష్టం. ఇంకే ఆ పేరు నా ఊహలోని నాయకకు సరిపోయింది కూడా అని అదే పెట్టేశాను. ఇంకా ఆమెను అర్థం చేసుకొని ఆమెలోని కళలను ప్రకాశింపచేసి ఆమె మనసును చీకటిలో నుంచి బయటకు తెచ్చిన హీరో పేరు ప్రకాష్. సరిపోయిందిగా. సరే, కథ రాశాక స్నేహితురాలి సలహాతో రచన మాసపత్రికకు పంపాను. ఈ కథ నేను ఊహించని విధంగా జనవరి 2015 సంచికలో కొత్త సంవత్సరం అపురూపమైన కానుకగా కథాపీఠం పురస్కారంతో ప్రచురింపబడినది. ఆ ఆనందం అంబరం దాటింది. నా మొదటి కథకు కథాపీఠం పురస్కారం ఇచ్చి ప్రోత్సహించిన రచన మాసపత్రిక సంపాదకులకు, నా ప్రభాత కమలంలో తమ చిత్రం కవర్ పేజ్గా వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన ఆ చిత్రకారులు పొన్నాడమూర్తి గారికి, భావుక అడ్మిన్లకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇదండి నా కథ వెనుక కథ. ఇక కథలోకి పదండి. హైదరాబాదులో శంషాబాద్ విమానాశ్రయం లాంజ్లో కొత్త పెళ్లి కూతురు గౌరీ తల కాస్త పక్కకు వంచి అరమోడ్పులైన కన్నులతో అలసటగా కనిపిస్తోంది. ప్రకాష్ తదేకంగా గౌరీనే చూస్తున్నాడు. కుందనపు బొమ్మ లాంటి ఈ గౌరీలో ఆ స్తబ్దత పోయి వసంతం వస్తుందా? శూన్యంలోకి చూస్తున్నట్టున్న ఆ చూపుల్లో ఎప్పటికైనా చురుకుతనం కనబడుతుందా? తను మనసు పడిన ఈ కన్నెపిల్ల మనసు ఎప్పటికైనా తనదవుతుందా? ఆలోచిస్తున్న ప్రకాష్ మనసు గత 3 వారాలుగా జరిగినదంతా గుర్తు చేసుకుంది. పెళ్లి పందిరి పూల సువాసనలతో, సన్నాయి రాగాలతో, పట్టు చీరల రెపరెపలతో సందడిగా ఉంది. వెనక ఉన్న వంటగది నుంచి వంటకాల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి.
చిన్నపిల్లలు సందడిగా హాలంతా పరిగెడుతున్నారు. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. పెళ్లి తంతు జరుగుతోంది. పెళ్లి కూతురు అలంకరణలో అందంగా కోమలంగా ఉన్న గౌరీ చేతిలో కొబ్బరి బొండాతో చిన్నగా వచ్చి పెళ్లిపీటల మీద సున్నితంగా కూర్చుంది. వధూవరుల మధ్యలో చక్కగా పెయింట్ చేసిన తెరపట్టు పట్టుకున్నారు. తలెత్తి చూశాడు ప్రకాష్. ఆగు బాబు, చూద్దుగాని, తొందరపడకు అని సరదాలాడారు పక్కనున్నవారు. జీలకర్ర బెల్లం పట్టాక తెరపట్టు తీసి వధూవరులు చూసుకోండి అని పర్మిషన్ ఇచ్చాడు బ్రాహ్మడు. కుతూహలంగా తలెత్తి చూసిన ప్రకాష్కు తల వంచుకొని కూర్చున్న గౌరీ కనిపించింది. గౌరీ సిగ్గు చూసి చిన్నగా నవ్వుకున్నాడు. తలంబ్రాల కార్యక్రమంలో తలంబ్రాలలో ఊరికే చేయి కదుపుతూ కూర్చున్న గౌరీని అందరూ ఆట పట్టించారు. తల ఇంకా కిందికి వంచేసింది. ఏం వదినా, పూల జడ బరువా సిగ్గా అని వేళాకోళం ఆడింది ఆడపడుచు. పెద్దలంతా వచ్చి వంగిన వధువు తల మీద, వంగని వరుడి తల మీద అక్షింతలు వేశారు. వధూవరులు ఈడు జోడు ముచ్చటగా ఉన్నారని మనసులో తలుచుకున్నారు. ఎర్రపట్టు చీరలో అందంగా ఉందా, మధుపర్కంలో ఎక్కువ అందంగా ఉందా అని బేరీజు వేస్తున్నాడు ప్రకాష్. గౌరీని ఆగకుండా మురిపంగా చూస్తున్న అన్నను, అంతలా చూడకో, మా వదినకి దిష్టి తగులుతుంది అని ఆట పట్టించింది చెల్లెలు శారద. బిందెలో ఉంగరము మట్టెలు వేసి తీయమన్నాడు బ్రాహ్మడు. బిందెలో చేపెట్టి ఊరికే కూర్చున్న గౌరీని సాలోచనగా చూశాడు ప్రకాష్. ఓ నిమిషం, ఇదంతా సిగ్గేనా, లేక ఈ పెళ్ళి తనకిష్టం లేదా అన్న భావన ఓ క్షణం పాటు మనసులో చోటు చేసుకుంది. కానీ ఓ క్షణం మాత్రమే. అలా వధువు నిర్లిప్తత, వరుడి ఉత్సుకతతో పెళ్లి తంతులు ఒకటొకటిగా జరిగిపోయాయి. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన కుందనపు బొమ్మలా ఉన్న గౌరీ వైపు ప్రేమగా చూశాడు ప్రకాష్. ఓ క్షణం తటపటాయించి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. అంతే, కేవమని కేక పెట్టి అతన్ని విడిపించుకొని వెనక్కు తిరిగింది గౌరీ. గది తలుపులు తీసుకొని బయటికి పరిగెత్తింది. వెతుక్కుంటూ బామ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను వాటేసుకొని భోరుమంది గౌరీ. ఏమైందో తెలియక పార్వతమ్మ, పరంధామయ్య గాబరా పడ్డారు. అమ్మీ, నేను గదిలోకి వెళ్ళను అని వెక్కి వెక్కి ఏడవసాగింది గౌరీ. మనవరాలు తల నిమురుతూ భర్త వైపు చూసింది. ఏమి చెయ్యాలో ఒక్క క్షణం ఇద్దరికీ తోచలేదు. తర్వాత నెమ్మదిగా ప్రకాష్ ఉన్న గదిలోకి వెళ్ళాడు పరంధామయ్య. గది మధ్యలో గడ్డం కింద చేయి రాసుకుంటూ ఆలోచనగా నిలబడి ఉన్నాడు ప్రకాష్. మొహం కందిపోయి ఉంది. మమ్మల్ని క్షమించండి బాబు, విన్నపంగా అన్నాడు పరంధామయ్య ప్రకాష్తో. ప్రకాష్కి కోపంగా ఉంది. కానీ ఆయన మొహం చూసి ఏమనలేక, క్షమించటం దేనికి అని అడిగాడు. ఏం చెప్పమంటావు బాబు, ఇదంతా స్వయంకృత అపరాధం. సమస్య ఇంత తీవ్రమైనదని తెలిస్తే విషయం నీకు ముందే చెప్పేవాళ్ళం. అంతా మేము చేసిన తప్పే అంటూ గౌరీ కథ చెప్పాడు పరంధామయ్య. పరంధామయ్య భార్య పార్వతమ్మ, కొడుకు రాఘవ, కోడలు సుమిత్ర, కూతురు సీత, అల్లుడు రామారావు. అందరిది ఆ ఊళ్ళోనే వ్యవసాయం. గౌరీ పుట్టినప్పుడు సీత కుటుంబం యాత్రల్లో ఉన్నారు. తిరిగి రాగానే నా కోడలెక్కడా అంటూ ఆతృతగా లోపలికి వచ్చింది సీత. నీ ఇల్లు బంగారం కాను, ముందు లోపలికి రావే సీత, కాళ్ళు కడుక్కొని చూద్దువు కానీ నీ కోడల్ని అంది పార్వతమ్మ కూతురు వెనక వస్తున్న 3 ఏళ్ల మనవడు శంకర్ని దగ్గరికి తీసుకుంటూ. తల్లి చెప్పింది త్వరగా చేసి కోడల కోసం పరిగెత్తింది సీత. మంచం మీద గులాబీ రంగులో ముద్దుగా పడుకొని ఉన్న పాపాయిని చూస్తూనే ముచ్చట పడిపోయింది సీత. ఇదిగో వదినా, ఇప్పుడే చెప్తున్నా, ఈ బంగారు తల్లి నా ముద్దుల కోడలు అంటూ చేతిలోకి తీసుకొని ముచ్చటగా చూస్తూ ముద్దు పెట్టుకుంది. ఆమె ముద్దు పెట్టుకుంటూ ఉంటే అమ్మమ్మ పక్క నుంచి నక్కి నక్కి ఆ చిన్ని పాపాయిని కుతూహలంగా చూస్తున్నాడు శంకర్. అలా దాక్కుంటావేమిరా, ఇదిగో నీ పెళ్ళాం చూడు అని వాడికి చూపించింది సీత. వాడికి ఏమర్థమైందో కానీ అమ్మ కుచ్చిళ్లలో మొహం దాచుకున్నాడు. సీత హడావిడిని మురిపంగా చూస్తున్నారు అత్తా కోడళ్ళు. ఎంతలో పొలం నుంచి వచ్చాడు రాఘవ.
వస్తూనే చెల్లెలి చేతిలోని పాపాయిని చూసి, అప్పుడే నీ చంకెక్కేసిందా అన్నాడు. చంకనెక్కుతుందో నెత్తినెక్కుతుందో అది మా అత్తాకోడళ్ళ ఇష్టం అంది సీత పాపను గుండెలకు హత్తుకొని. ఏంటి అప్పుడే కోడలనేస్తున్నావు? నేనేమైనా అన్నానా దీన్ని శంకర్కిస్తానని అన్నాడు రాఘవ. అనకపోతే ఇప్పుడను అంది తేలికగా సీత. వచ్చినప్పటి నుంచి ఈ మాట తప్ప ఇంకో మాట లేదురా నీ చెల్లెలికి అంది పార్వతమ్మ కూతురిని మురిపంగా చూస్తూ. సరేలేవమ్మా, ఈ మాత్రం దానికి నేను మీ అన్నయ్య మాట ఇవ్వటం అవసరమా? ఈ ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా నీ మాట కాదన్నారా? మా అమ్మాయి నీ కోడలే అంది సుమిత్ర. రాఘవ అవునన్నట్లు నవ్వాడు. ఈ మాట అన్నారు, నా మనసు తేలికపడింది. ఇప్పుడు చెప్పండి, నా కోడలికి పేరేం పెడుతున్నారు? అప్పుడే అటొచ్చిన పరంధామ అడిగి కోడల్ని చేసుకున్నావు, పేరు కూడా నువ్వే పెట్టు అన్నాడు. అయితే గౌరీ అని పెడదాం, అప్పుడు నా కొడుకు కోడలు గౌరీ శంకరులు అంది. అందరూ నవ్వుతూనే తమ ఆమోదం తెలిపారు. చిన్నారి గౌరీ తనకు ఇష్టమేనన్నట్టు అత్తవడిని పావనం చేసింది. ఏళ్ళు గడుస్తున్నాయి. గౌరీ తన కోడలంటూ తెగ ముద్దు చేసేది. ఒకసారి గౌరీకి 3 ఏళ్లప్పుడు వాళ్ళిద్దరూ తలనిండా ఇసుకతో ఇంట్లోకి వచ్చారు. పెద్దవాళ్ళు వాళ్ళ అవతారాలు చూసి కాస్త చిరాకు పడ్డారు. ఇసుకతో పిచ్చుక గూళ్ళు కట్టుకోవాలి కానీ ఇలా నెత్తిన పోసుకుంటే ఎలా? సుమిత్ర గౌరీని మందలించింది. సీత వెంటనే, ఇదిగో వదిన, నా కోడలు అభశుభం తెలియని చిన్నపిల్ల, దాన్ని ఏమైనా అంటే ఊరుకునేది లేదు, ఏమన్నా అనాలంటే నీ అల్లుణ్ణను అంది. అక్కడికి మా అల్లుడు పెద్దవాడులే అంది సుమిత్ర నవ్వుతూ. ఆ మాటకి శంకర్కు పౌరుషం వచ్చినట్టుంది. పెద్దవాడిని కాకే, ఇప్పుడే గౌరీని పెళ్లి చేసుకున్నాను కూడా, తలంబ్రాలు పోసుకున్నాము, కనపట్టం లేదు అన్నాడు గొప్పగా. ఓరి బడవా, అప్పుడే పెళ్ళాం కావాల్సి వచ్చిందిరా అని మనవడిని దగ్గరికి తీసుకుంది పార్వతమ్మ. అలా ఆ ఇంట్లో ఆటల్లో మాటల్లో గౌరీశంకరుల పెళ్లి ప్రసక్తి రావటం తరచూ జరిగేది. కొన్నాళ్లకు దిగుబడి సరిగా లేని వ్యవసాయం చేయటము రామారావుకు నచ్చలేదు. పట్నం వెళ్ళి కొందరు స్నేహితులతో కలిసి వ్యాపారం చేయాలనుకున్నాడు. సీత ఆ విషయం తల్లికి చెప్పింది. అదేమిటే, అయిన వాళ్ళని వదిలేసి అంత దూరం వెళ్తారా? అయినా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే చేతిలో డబ్బుండాలిగా అంది పార్వతమ్మ. స్నేహితులు సహాయం చేస్తామన్నారు. పొలం అమ్మి కొంత డబ్బు తెస్తానంటున్నారు. అయినా నాన్నను అడగటానికి మొహమాట పడుతున్నారు. కానీ నాన్న కూడా కొంత సాయం చేస్తే బాగుంటుంది. చేతిలోకి డబ్బులు రాగానే అందరి అప్పులు తీర్చేస్తాం అంది సీత. ఆ మాటలు విన్న సుమిత్ర, అయితే కట్నం డబ్బు ముందే ఇవ్వాలన్నమాట అంది నవ్వుతూ. ఆ మాటల్లో నిష్ఠూరం కన్నా డబ్బిస్తామన్న హామీయే ఎక్కువ ధ్వనించింది. అయ్యో, అలా అనుకోకు వదిన, వ్యాపారమే కాదు, వీడిని చదివించాలి కదా. ఇక్కడ పల్లెటూరిలో ఏం చదువుకుంటాడు? వీడిని బాగా చదివించాలని ఆయన కోరిక. ఆ చదువులు మా డబ్బుతో చదివిస్తేనే కదా మాకు తృప్తి. తాత్కాలికంగా మీ దగ్గర డబ్బు తీసుకున్నా అది అప్పు కిందే లెక్క. ఆ అప్పు తీర్చకుండా గౌరీని కోడలు చేసుకుంటే కనుక మేము మా కొడుకుని అమ్ముకున్నట్లే లెక్క అంది సీత. ఏదో మాట వరుస కన్నానే కానీ మనం ఒకటే కానీ వేరు కాదు కదా. మేము మీకు ఇస్తే అది అప్పు కాదు, నువ్వు మా నుంచి తీసుకుంటే అది కట్నము కాదు అంది అనునయంగా సుమిత్ర. సీత రామారావు పట్నంకు బస మార్చారు. అక్కడ ఇల్లు తీసుకొని సంసారం పెట్టారు. శంకర్ని స్కూల్లో చేర్చారు. స్నేహితుల వ్యాపారంలో భాగస్వామ్యం తీసుకున్నాడు. రామారావు చాకచక్యమో సీత అదృష్టమో కానీ పట్టిందల్లా బంగారం అవుతుంది. మంచి పాష్ లొకాలిటీలో ఇల్లు కట్టుకున్నారు. శంకర్ను మంచి కార్పొరేట్ స్కూల్లో చేర్చారు. ఇక్కడ ఊళ్ళో పార్వతమ్మకు గౌరీతోటే లోకం. గౌరీకి కూడా బామ్మ తాతల దగ్గరే మాలిమి ఎక్కువ. పరంధామయ్య పార్వతమ్మని అమ్మీ అని పిలుస్తాడు. అందుకని తను బామ్మను అమ్మీ అని పిలిచేది. నాన్నకి అయ్య అని, తాతయ్యను నాన్నయ్య అని పిలిచేది. పాటలు కూడా ఎక్కడ విన్నా ఇట్టే నేర్చుకునేది. ఏం నేర్చుకున్నా బామ్మకు వెంటనే వినిపించాలి. ఒకసారి సుమిత్ర
ఆటలు ఆడి పాటలు పాడి అలసిపోయానే, తీయ తీయని తాయిలమేదో తీసి పెట్టమ్మా అని పాడగానే వెంటనే పట్టేసి బామ్మ దగ్గరికి వెళ్ళి బియ్యం ఏరుకుంటున్న పార్వతమ్మ భుజాలపై వాలి ఊగుతూ ఆ పాట పాడితే పార్వతమ్మ మురిసిపోయి 10 మందికి చెప్పుకుంది. ఆకలిస్తే పార్వతమ్మకి చెప్తుంది, బొమ్మలేస్తే గొప్పగా తీసుకెళ్ళి తాతయ్యకి చూపిస్తుంది. ఒకసారి పలక మీద 2 తెల్లటి సున్నాలు గీసి పైదేమో చందమామ, కిందదేమో అమ్మ పెట్టే పెరుగన్నం అని ఆధునిక చిత్రకారిణిలా వివరణ కూడా ఇచ్చింది. పరంధామయ్య మురిసిపోయి, అమ్మో అమ్మో, వేలడంత లేవు, ఎన్ని ఊహలే నీకు అని ముద్దులాడి తర్వాత తెలిసిన వారందరికీ మురిపెంగా చెప్పుకున్నాడు. చలాకీగా అందంగా ఉన్న గౌరీ నాన్నయ్యకు బామ్మకు ముద్దుల మనవరాలు, అమ్మా నాన్నలకు గారాల పట్టి. స్కూల్లో టీచర్లందరికీ ఆమంటే చాలా ఇష్టం. రోజు ప్రార్థనా గీతం దగ్గర నుంచి ఏ ఫంక్షన్ ఉన్నా గౌరీ పాట ఉండాల్సిందే. మరి చక్కగా బొమ్మలేస్తుందా, తీయగా పాడుతుందా, బాగా చదువుతుందా? కానీ గౌరీకి బోలెడంత మొహమాటం. కొత్త వాళ్ళు కనిపిస్తేనే సిగ్గు, ఇక పలకరిస్తే చెప్పాలా? పట్నం వెళ్ళాక రామారావు బొత్తిగా ఇటు రావటం మానేశాడు. సీత రాకపోకలు కూడా మునపటి మీద తగ్గాయి. వ్యాపారం కదా ఆయనకు, అక్కడ ఇంటికి రావటానికే తీరదు. ఇక నా సంగతి అంటావా, ఇంటి బాధ్యత అంతా నా మీదే పడిపోయి ఇల్లెలా కదిలేది? ఏదో మిమ్మల్ని చూడాలనే ప్రేమతో అప్పుడప్పుడు వస్తున్నాను అంతే అనేది. ఓసారి తల్లిదండ్రులను చూడటానికి వచ్చిన సీత లంగా జాకెట్లలో జడగంటలతో వేసుకున్న బారెడు జడతో అందంగా మెత్తగా ఉన్న గౌరీని చూసి ముచ్చట పడిపోయింది. బంగారు తల్లిలా ఉన్నావే అని తెగ్గ ముద్దులు కురిపించేసింది. అప్పటికప్పుడు పాలేరుని పంపి మొగలిపూలు తెప్పించి గౌరీకి మొగలిపూల జడ వేసింది. పట్టులంగా జాకెట్ తొడిగించి బోలెడు సరదా పడిపోయింది. అసలు సిసలు తెలుగుంటి ఆడపడుచు మా గౌరీ అని మురిసిపోయింది. అత్తకు వినిపించవే అంటూ పార్వతమ్మ గౌరీ చేత పాటలు పాడించింది. బొమ్మలు కూడా చూపించమంది. పాటలు బొమ్మలు అలంకారాలేనా, చదువు కూడా ఉందా అంది సీత ముచ్చటగానే. అంతే. గౌరీ పరుగున వెళ్ళి తన 7th క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చి అత్తకి చూపించింది. సీత అందులో మార్కులు చూసి, అమ్మో నీకు బావ కంటే ఎక్కువ మార్కులు వచ్చాయే అని పక్కనున్న కొడుకుని చూసి, దీన్ని చూసి నేర్చుకోరా అంది నవ్వుతూ. శంకర్ మొహం మార్చుకొని, చిన్న క్లాసులు వేరు, 10thలో ఇన్ని మార్కులు తెచ్చుకొని చూపించమను, అప్పుడు నేర్చుకుంటాను అన్నాడు ఉక్రోషంగా. నేర్చుకుందుకు 3 ఏళ్ళు ఆగక్కర్లేదు. నీకు 7thలో ఇన్ని మార్కులు రాలేదంటే ఇప్పుడే నేర్చుకుంటావు అని మందలింపుగా అని, దీనికి బాగా చదువు వస్తుంది, పెద్ద చదువులు చదివించండి అంది తల్లితో. ఈ ఊళ్ళో ఉన్నంత వరకు చదివిస్తామే, పై ఊరికి మాత్రం పంపం. అదేమైనా ఊళ్ళేలాలా ఉద్యోగాలు చేయాలా? ఆ మాత్రం నా మనవడు దాన్ని చూసుకోలేడా అంది పార్వతమ్మ. ఏమి వదినా, అది పెద్ద చదువులు చదవకపోతే నీ కోడల్ని చేసుకోవా నవ్వుతూ అంది సుమిత్ర. సీత కాస్త తడబడి, ఇప్పుడు నేను కోడల్ని చేసుకోవటం ఏమిటి, అది పుట్టటమే నా కోడలుగా పుట్టింది అని సర్దుకుంది. అప్పటికి ఆ ప్రసక్తి ఆగిపోయింది. సీత వెళ్ళేటప్పుడు, ఈ సంవత్సరం వీడు ఇంటర్లోకి వస్తాడు, ఆయనకేమో ఇల్లు పట్టదు, బహుశా 2 ఏళ్ళు ఇటు ఏకేసి రానేమో, వీడికి ఎంసెట్ అయ్యి ఇంజనీరింగ్లో చేరాకే రావటం అనుకో అంది. శంకర్ ఇంటర్ పూర్తి చేసి ఎంట్రన్స్ పాస్ అయి ఐఐటి మద్రాసులో సీట్ సాధించాడు. కోచింగ్లతో ఊపిరి సలపక అతగాడు ఇటువైపు రాలేదు. ఇక ఐఐటిలో చేరాక సెలవుల్లో అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళేవాడు. స్నేహితులతో టూర్స్కి వెళ్ళేవాడు. చిన్నారి మరదలు మరుగున పడిపోయింది. ఎవరికైనా కష్టాలు చెప్పి రావు కదా. అదే గౌరీ విషయంలో నిజమైంది. ఆమెకు 16 ఏళ్ళప్పుడు రాఘవను పొలంలో పాము కరిచింది. వైద్య సహాయం అందేలోగా కన్ను మూశాడు. పుట్టెడు దుఃఖంలో సుమిత్ర. వారిద్దరినీ చూసి దుఃఖపడాలా, లేక తల కొరివి పెట్టాల్సినంత చెట్టంత కొడుకుకి తనే తల కొరివి పెట్టాల్సి వచ్చినందుకు దుఃఖపడాలా అని తల్లడిల్లిపోయారు పరంధామయ్య పార్వతమ్మ. నాన్నయ్య అంటూ చుట్టుకుపోయిన మనవరాలిని చూసి దుఃఖం ఆపుకోలేకపోయారు. భర్త మీది బెంగతో తల్లడిల్లిన సుమిత్ర
పెద్ద కర్మలు జరిగేలోగానే భర్త దగ్గరకు చేరిపోయింది. నీ భర్త మీది ప్రేమే కానీ నీ కూతురి గురించి ఆలోచించలేదా సుమిత్రమ్మ? భోరున దుఃఖించారు పరంధామయ్య దంపతులు. తాము కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోతే మనవరాలు తట్టుకోలేదని గ్రహించిన పరమందామయ్య దంపతులు తమ బాధను దిగమింగుకొన్నారు. అన్నపోయినప్పుడు చూడటానికి సీత ఒక్కతే వచ్చింది. రామారావు, శంకర్ ఎందుకు రాలేదో పరంధామయ్యకు అర్థం కాలేదు. కానీ వారెందుకో దూరం పెడుతున్నారని అర్థం చేసుకున్నాడు. సీత కూడా గౌరీ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఎదిగిన ఆడపిల్లను బయటికి పంపి చదివించటం కష్టం, ఇక మీదట గౌరీ ఇంట్లోనే ఉంటుంది అని పార్వతమ్మ అంటే సీత విని ఊరుకుంది. గౌరీ తాతయ్య, బామ్మల దగ్గరే ఉంటూ అమ్మా నాన్నల పోయిన దుఃఖం నుంచి తేరుకుంది. పరంధామయ్యకు పొలం పనులు, పార్వతమ్మకు ఇంటి పనులు. స్కూల్ అయిపోయిన గౌరీ ఒక్కతే ఖాళీగా ఉండేది. లేగదూడను చూసినా, పూసిన పువ్వును చూసినా, వీధి కుక్క ఈనినా ఆమెకు అదో పెద్ద వార్త. తువ్వాయిలు, తన భరతనాట్యాలు, చివరకు వీధి కుక్క పిల్లలు ఆమెకు సహచరులు, నేస్తాలు. మనిషికి మనిషి కరువైనప్పుడు ప్రకృతిని మించిన సహచరి ఉండదు. ప్రకృతితో సహచర్యం ఏర్పడినప్పుడు మనిషి తోడు అవసరం ఉండదు. గౌరీకి తన తాతయ్య, బామ్మలు కూడా మనుషుల్లా కాక ప్రకృతిలో భాగమనిపించేవారు. ప్రకృతితో సహచర్యం చేస్తూనే తన జీవన సహచరుని గురించి కలలు కంటూ ఉండేది. ఆ కలలకు నేపథ్యం కోడలా అన్న సీత పిలుపు వినిపించేది. ఆ పిలుపుని అనుసరించి శంకర్ కనిపించేవాడు. కానీ ఏళ్ళు గడుస్తున్న శంకర్, సీతలు ఆమె కలలకే పరిమితమయ్యారు. శంకర్ బీటెక్ పూర్తి చేసిన వెంటనే అమెరికా వెళ్ళిపోయాడు. ఎప్పుడో ఫోన్లో ఓ మాట తప్ప సీత ఇటు రావటమే మానేసింది. ఫోన్లోనూ అక్కడి కబుర్లు చెప్పటమే తప్ప ఇక్కడి కబుర్లు అడగటం మానేసింది. గౌరీ నా కోడలో అని తెగ ఇదైపోయేది. ఇప్పుడు ఆ మాటే అనదు. మగపిల్లాడి తల్లి కదా, బెంకంగా ఉందేమో. మనమే వెళ్ళి గౌరీ శంకరుల పెళ్ళి ఏర్పాట్లు చూడాలి అంది పార్వతమ్మ ఒకసారి పరంధామయ్యతో. ఆయన సరేనని ప్రయాణపు ఏర్పాట్లు చేసుకోనే లేదు. పట్నం నుంచి శుభలేఖ, ఉత్తరం వచ్చాయి. మీ మనవడేమో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడయ్యే. నేను చదువు సంధ్యా లేని పల్లెటూరి పిల్లని ఎలా పెళ్లి చేసుకోనమ్మా అంటాడు. మీరేమో గౌరీని చదివించలేదాయే. దానికి తోడు మీ అల్లుడి వ్యాపారంలో పార్ట్నర్ వెంకటాచలం వాళ్ళ అమ్మాయి అమెరికాలో పనిచేస్తోందని, శంకర్కి అన్ని విధాలుగానూ ఈడు జోడుగా ఉంటుందని పిల్లనివ్వటానికి ముందుకొచ్చాడు. ఒక్కతే పిల్ల, అందం, ఆస్తి, చదువు, పేరు అన్నీ ఉన్నాయి. మీ అల్లుడి సంగతి మీకు తెలుసు కదా. శంకర్కు ఆ అమ్మాయి అన్నింటా సరిపోయిందంటారు. అని మర్యాద దక్కించుకోవటం తప్ప నాకు వేరే దారి లేదు. పెళ్ళికి వచ్చి మీ మనవణ్ణి దీవించి వెళ్ళండి అంటూ కూతురు, అల్లుడు రాసిన ఉత్తరాలని, వాళ్ళు పంపిన శుభలేఖని చేతిలో నిశ్చేష్టులై నిలబడిపోయినారు ఇద్దరు పట్టుకొని. నా కోడలు అంటూ ఆశలు రేపింది అదే. ఈరోజు చదువు లేదని పల్లెటూరి పిల్లని నెట్టేసింది అదే అని బాధపడ్డారు. విషయం అంతవరకే వాళ్ళకు అర్థమైంది. మాయామర్మం తెలియని ఓ పసి మనసు ఎంత గాయపడుతుందో వాళ్ళు ఊహించలేదు. చిన్నప్పటి నుంచి భర్తగా ఊహించుకున్న శంకర్ బావకు వేరే అమ్మాయితో పెళ్ళి అన్న నిజాన్ని జీర్ణించుకోలేక బయట ప్రకృతి, మనసున బావ, ఇదే జీవితంగా ఉన్న గౌరీ ఆ ఉత్తరాన్ని ఓ భ్రమగా కొట్టిపారేసింది. ఆమె ఊహలో శంకర్కు ఇంకా పెళ్లి కాలేదు. సీత ఆమె తప్ప వేరెవరిని కోడలుగా ఒప్పుకోదు. ఎప్పటికైనా బావే తన భర్త, తనవాడు అని ఊహించుకుంటూ ఊహాలోకంలో ఉండసాగింది. కానీ తువ్వైలా గంతులు వేస్తూ ఉండే గౌరీ ఒక్కసారే నిశ్శబ్దమైపోయింది. ఎవరితోనూ మాట్లాడదు, అన్నం తినదు, ఒక పక్కగా కూర్చొని ఉంటోంది అని గౌరీ కథ చెప్పటం ముగించిన పరంధామయ్య ఇంకా ఇలా అన్నాడు. ఊహకి వాస్తవానికి మధ్య ఊగిసలాడుతూ ఆందోళనను భ్రమతో కప్పిపుచ్చుకుంటూ గజిబిజిగా ఉన్న గౌరీని మామూలు మనిషిగా చేయాలనుకుంటే పెళ్లి చేయాలనుకున్నాం. ఆ వరుడు శంకర్ని మించిన వాడై ఉండాలనుకున్నాం.
అలాగే నీ సంబంధం వచ్చింది. మీరు గౌరీని మెచ్చారు అన్నాడు పరంధామయ్య. ప్రకాష్ ఆయన నదోలా చూసి, ఈ కథంతా ఇప్పుడు కాదు, పెళ్ళికి ముందు చెప్పాల్సింది అన్నాడు నిష్ఠూరంగా. అని మాకు కూడా ఇప్పుడు అనిపిస్తోంది బాబు. ఎందుకంటే పెళ్లి గురించి చెప్పినప్పుడు గౌరీ ఏమీ అనలేదు. పెళ్లి చూపులకు ఏ రభసా చేయలేదు. పెళ్లిలోనూ కుదురుగానే ఉంది. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతోంది, ఈ రోజు దాకా అది ఊహల్లో నుంచి బయటపడలేదు. నిన్నది తన బావ శంకర్గానే అనుకుంటూ వచ్చింది. కానీ ఏమూలో వాస్తవం తెలియటం వల్ల దానిలో ఉత్సాహం పుట్టక నిశ్శబ్దంగా ఉంది. ఇందులో దాని తప్పేమీ లేదు. చిన్నప్పటి నుంచి దాని మనసులో బావనే భర్తగా ఊహించుకునేలా చేయటం మాది తప్పు. ఇలాగవుతుందని ఊహించక ఈ పెళ్లి చేసి నా మమ్మల్ని క్షమించు. దీనికి నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాం అని ప్రకాష్ చేతులు పట్టుకున్నాడు. ప్రకాష్ కాసేపు మాట్లాడలేకపోయాడు. అతనికప్పుడు తన మిత్రుని అక్క గుర్తొచ్చింది. ఆమెది ఇలాంటి కేసే. తమ సరదా కొద్దీ పెద్దవాళ్ళు అనాలోచితంగా ఓ పసి మనసులో నాటిన ప్రేమభావాలు క్రమంగా మహావృక్షమయ్యాక అప్పుడు కూకటి వేళ్లతో పెలికించి వేయమంటే ఆ లేత హృదయం పడిన వేదన అతనికి తెలుసు. సైక్రాటిస్టు సహాయంతో ఆమెను మామూలు మనిషిని చేసిన తతంగమంతా అతనికి గుర్తుంది. పెళ్లిలో గౌరీ ప్రవర్తన చూసి కలవరపడ్డ నా మనసిప్పుడు అసలు కారణం తెలిసి తేలికపడింది. అయితే మీరు గౌరీ చిన్నప్పుడే ఆమెను ఒకరి భార్యగా ప్రకటించటం చాలా పెద్ద పొరపాటు. పెద్దయ్యాక పరిస్థితులు, అభిరుచులు మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో సీత గారిని, శంకరిని తప్పు పట్టలేము. కానీ ఆశలు తల్లకిందులైనప్పుడు అందరూ ఒక్కలా సర్దుకుపోలేరు. గౌరీ లాంటి సున్నిత మనస్కులకైతే అది చాలా పెద్ద దెబ్బ. అలాంటప్పుడు ఆమె పెళ్లి విషయంలో మీరు తొందరపడకుండా ఉండాల్సింది. ఆమెకు మరికొంత సమయం ఇవ్వటమో, సైక్రాటిస్టును సంప్రదించటమో చేయాల్సింది. మీ అదృష్టం వల్ల గౌరీని పెళ్లాడిన నేను తనంత సున్నిత మనస్కుణ్ణి కాకపోవటం. నేనిప్పుడు ఆమె సమస్యను అర్థం చేసుకున్నాను. జరిగిందేమో జరిగింది. ఆమెనిప్పుడు నా భార్యగా కాక ఓ పేషెంట్లా స్వీకరిస్తాను. బొమ్మలేయటం, పాటలు పాడటం, అలా ఆమెకి ఏది ఇష్టమో అది ప్రోత్సహించి ఆమెలో డిప్రెషన్ తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ప్రేమను పుట్టించి ఆ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తాను. అమెరికా వెళ్ళేలోగా ఆమెకు మంచి స్నేహితుడిగా కావటానికి ప్రయత్నిస్తాను. అందుకు మీ సహకారం కూడా కావాలి. తర్వాత నాతో పాటు ఆమెను అమెరికా తీసుకెళ్తాను. నా జతగా నీవు ఉండాలి అని నేను అనకుండా నీ జతగా నేను ఉండాలి అని ఆమె అనేలా మార్చేందుకు ప్రయత్నిస్తాను. నా ప్రయత్నంలో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. కాకపోతే కాస్త సమయం పట్టవచ్చు. ఓపికతో ఎదురు చూడాలంతే అన్నాడు ప్రకాష్ పరంధామయ్యతో. ఆ తరువాత 2 వారాలకు గౌరీని కూడా తనతో పాటు అమెరికా తీసుకెళ్తున్న ప్రకాష్ ఫ్లైట్లో ప్రయాణికుల్ని ఎక్కమంటున్న అనౌన్స్మెంట్ విని ఈ లోకంలోకి వచ్చాడు. మంచులో తడిసిన మల్లెచెండులా ఉన్న గౌరీని అపురూపంగా లేపి తన అడుగులో అడుగు వేయిస్తూ ముందుకు నడిపించాడు. ప్రకాష్ తొలి ప్రయత్నంలో అది తొలి విజయం. ఇక నీ జతగా నేనుంటాను వినండి. లాంజ్లో కొత్త పెళ్లి కూతురు గౌరి తల కాస్త పక్కకు వంచి అరమోడ్పు కన్నులతో అలసటగా కనిపిస్తోంది. ప్రకాష్ తదేకంగా గౌరీనే చూస్తున్నాడు. కొందనపు బొమ్మలాంటి ఈ గౌరీలో స్తబ్దత పోయి వసంతం వస్తుందా? శూన్యంలోకి చూస్తున్నట్లున్న ఆ చూపుల్లో ఎప్పటికైనా చురుకుతనం కనబడుతుందా? తను మనసు పడిన ఈ కన్నెపిల్ల మనసు ఎప్పటికైనా తనదవుతుందా? ఆలోచనలో తనకు గౌరీకి వివాహం కావటం, మొదటి రాత్రి గౌరీ ప్రవర్తన, తాతయ్య పరంధామయ్య చెప్పిన గౌరీ కథ అంతా గుర్తు తెచ్చుకున్న ప్రకాష్ విమానంలోకి ప్రయాణికులను రమ్మంటున్న అనౌన్స్మెంట్ విని ఈ లోకంలోకి వచ్చాడు. మంచులో తడిసిన మల్లెచెండులా ఉన్న గౌరీని
అపురూపంగా లేపి తన అడుగులో అడుగు వేయిస్తూ ముందుకు నడిపించాడు. ప్రకాష్ ప్రయత్నంలో అది తొలి విజయం. వాషింగ్టన్ వచ్చి వారం అవుతోంది. మొదటి రోజు బెరుకుగా బిత్తర చూపులు చూసిన గౌరీ కొద్ది కొద్దిగా అక్కడి వాతావరణానికి అలవాటు పడుతుంది. మాట్లాడకుండా నిశ్శబ్దంగా చిన్న చిన్న పనులు చేస్తూ కాఫీ కలపటము, స్టవ్ వెలిగించటము నేర్చుకుంది. మౌనంగా కిటికీలో నుంచి బయటకు పచ్చని చెట్ల కొమ్మల మీద దూకుతూ కనిపించే పెద్ద పెద్ద ఉడతలను ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాడు ప్రకాష్. కాఫీ షాప్లో కాఫీ కప్స్ తీసుకొని రావ్, వాసు, ప్రకాష్లో కూర్చున్నారు. పార్టీ ఎప్పుడు? సరదాగా అడిగాడు వాసు. పార్టీ మాట సరే, కనీసం మీ ఆవిడ ఫోటో అయినా చూపిస్తావా అడిగాడు రావ్. సెల్ ఓపెన్ చేసి పెళ్లి ఫోటో చూపించాడు ప్రకాష్. వావ్, బ్యూటిఫుల్ అన్నాడు వాసు. జవాబు ఇవ్వలేదు ప్రకాష్. రావ్ ఆ ఫోటోను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. కాఫీ ముగించి లేస్తూ, ఈ వీకెండ్ మీరిద్దరూ మా ఇంటికి డిన్నర్కి వచ్చేయండి, పార్టీ సంగతి తర్వాత ఆహ్వానించాడు వాసు. ఆ వీకెండ్ గౌరీని తీసుకొని వాసు ఇంటికి వచ్చాడు ప్రకాష్. గౌరీని వాసు భార్య చంద్రికకు పరిచయం చేశాడు ప్రకాష్. అప్పుడే రావ్, అతని భార్య శశి వచ్చారు. రావును చూస్తూనే గౌరీ ఉలిక్కి పడింది. ఏవో జ్ఞాపకాలు తలలో తిరుగుతున్నాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గౌరీని అలాగే చూస్తూ ఉండిపోయాడు రావు. నువ్వు గౌరీ కదూ? గౌరీని చూస్తూ గుర్తు తెచ్చుకుంటున్నట్లుగా అన్నాడు రావు. ఓ రావ్, గౌరీ నీకు తెలుసా? విస్మయంగా అడిగాడు వాసు. తెలుసు, గౌరీ మా మామయ్య కూతురు అని వాసుకి జవాబిచ్చి, బాగున్నావా గౌరీ? గౌరీని అడిగాడు శంకర్రావు. బాగున్నానన్నట్లు తలూపి ప్రకాష్ వైపు బెరుకుగా చూసింది గౌరీ. ప్రకాష్ ఇద్దరి వైపు ఓ క్షణం చూసి, అయితే గౌరీకి ఇంకా కొత్త ఉండదు, నీకు వీలున్నప్పుడల్లా ఇంటికి వస్తూ ఉండు అన్నాడు ప్రకాష్ నవ్వుతూ. శశి, చంద్రిక గౌరీని పక్కన కూర్చోబెట్టుకొని ఏవో మాట్లాడుతున్నా గౌరీ అన్యమనస్కంగా జవాబిచ్చింది. మరునాడు మధ్యాహ్నం గౌరీ కిటికీ దగ్గర కూర్చొని బయట చెట్ల మీద గెంతులు వేస్తూ పరిగెడుతున్న ఉడతలను చూస్తూ ఆలోచనలో ఉండగా సెల్ రింగ్ అయింది. ముందు పట్టించుకోలేదు, కానీ అది ఆగకుండా మోగుతుంటే తీసి హలో అన్నది చిన్నగా. గౌరీ, నేను శంకర్ను. ఏం మాట్లాడాలో తెలియలేదు గౌరీకి. నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఒక్క క్షణం అలాగే ఉండి చిన్నగా నిట్టూరుస్తూ సెల్ ఆఫ్ చేశాడు శంకర్. ఆ వారంలో 2 సార్లు ఫోన్ చేశాడు శంకర్. గౌరీ మౌనంతో ఏమీ మాట్లాడలేకపోయాడు. గౌరీకి ఏమీ అర్థం కాలేదు. ప్రకాష్తో చెబుదామనుకుంటుంది, కానీ చెప్పలేకపోతుంది. ప్రకాష్ కూడా గౌరీని గమనిస్తున్నాడు, కానీ ఏమీ మాట్లాడటం లేదు. ఈ శనివారం రావు వాళ్ళు మనల్ని డిన్నర్కి పిలిచారు, గౌరీకి చెప్పాడు ప్రకాష్. వెళ్ళాలా? చిన్నగా అడిగింది. అవును, వెళ్తే బాగుంటుంది. మేము ముగ్గురము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మంచి స్నేహితులం. మనం కొత్త దంపతులమని భోజనానికి పిలుస్తున్నారు. అయినా మీ బావ వాళ్ళ ఇంటికే కదా వెళ్ళేది జవాబిచ్చాడు. గౌరీ మాట్లాడలేకపోయింది. భోజనాలు అయ్యాక అందరూ తీరికగా కూర్చున్నారు. ఉన్నట్టుండి శంకర్రావు ప్రకాష్ వైపు చూస్తూ, ప్రకాష్, నువ్వు గౌరీకి విడాకులిస్తే నేను శశికి విడాకులిచ్చి గౌరీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎట్లాగూ గౌరీ నన్ను మర్చిపోయి నీతో ఉండలేకపోతోంది, కుమిలిపోతోంది కదా. నేను మా నాన్న మాట తీసేయలేక శశిని పెళ్లి చేసుకున్నాను, కానీ
గౌరీతో చిన్ననాడు ఆడిన పెళ్లి ఆటలను మర్చిపోలేకపోతున్నాను. గౌరీని పెళ్లి చేసుకుంటే అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, చనిపోయిన మా మామయ్య, అత్తయ్య అందరూ సంతోషిస్తారు. మనందరం కూడా హాయిగా ఉండొచ్చు. ఏమంటావు అన్నాడు. శంకర్ మాటలకు అందరూ నిశ్చేష్టులయ్యారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం తాండవించింది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకొని, నాకేం అభ్యంతరం లేదు, విడాకులు ఇచ్చేస్తాను. గౌరీ ఆనందమే నాకు కావాల్సింది. గౌరీకి మంచి చేస్తాననే వాళ్ళ తాతయ్యకు మాట ఇచ్చాను. సరేనా గౌరీ? గౌరీ వైపు చూస్తూ అన్నాడు ప్రకాష్. చిగురాకులా వణికిపోయింది గౌరీ. కూర్చున్న చోటు నుంచి లేచి ప్రకాష్ దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని, అండి అంటూ బోరుమంది. ఎందుకు గౌరీ బాధపడుతున్నావు? నీ బావతో పెళ్లి నీకు ఇష్టమే కదా? గౌరీ తలని మెరుతూ మృదువుగా అన్నాడు ప్రకాష్. వద్దు వద్దు, మీరు నన్ను వదిలేయద్దు, మీరు చెప్పినట్టు వింటాను. నిలువెల్లా కంపించిపోతూ అంది గౌరీ. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఏమి చేయాలో ఎవరికీ పాలుపోవటం లేదు. రావు గారు, ఇదేమిటి? మీరు ఇట్లా మాట్లాడవచ్చునా? వాసు, నువ్వేమీ మాట్లాడవేంటి? శశి, నువ్వు ఏమనవేంటి? గాబరాగా అంది చంద్రిక శశి వైపు, వాసు వైపు చూస్తూ. ఇది వాళ్ళిద్దరి సమస్య, నేనేమంటాను అన్నాడు వాసు. శశి ఏమీ మాట్లాడకుండా తల వంచుకుంది. ఎందుకు గౌరీ ఏడుస్తున్నావు? ప్రకాశం వదలనంటున్నావు. నీకిష్టం లేని పెళ్లి తెంచేసుకొని నీకిష్టమైన వాడిని నా దగ్గర కూడా నేను పెళ్లి చేసుకుంటాను. జరిగిందేమో జరిగిపోయింది. ఇప్పుడు ఇద్దరము సుఖపడవచ్చు, పెద్దవాళ్ళను సంతోషపెట్టవచ్చు అనునయంగా అన్నాడు శంకర్. ఏమీ మాట్లాడేందుకు నోరు పెగలక శంకర్ వైపు చూస్తూ దండం పెట్టి ప్రకాష్ను కరుచుకుపోయింది. ప్రకాష్ వైపు బేలగా చూసింది. ఏడుకూనలా వెణికిపోతున్న గౌరీని దగ్గరగా పొదుపుకొని, గౌరీ, భయపడకు, నీకిష్టం లేకుండా ఏమీ జరగదు. నీకిష్టమైతేనే శంకర్ని పెళ్లి చేసుకుందు గాని, లేకపోతే నిన్నెవరూ నా నుంచి విడదీయలేరు అన్నాడు ప్రకాష్. శంకర్ లేచి గౌరీ ప్రకాష్ల దగ్గరగా వచ్చి గౌరీ తల మీద అభిమానంగా చేయి వేసి, ప్రకాష్, ఇంకా మా మరదలకి ఎవరిష్టమో అర్థం కాలేదా? గౌరీ ఎప్పటికీ ప్రకాష్దే. గౌరీ జీవితాన్ని ప్రకాశవంతంగా చేసిన నీకన్నా గౌరీకి ఇంకెవరు తగిన వాళ్ళు అన్నాడు. గౌరీ ఆశ్చర్యంగా తలెత్తి అతన్ని చూసింది. చంద్రిక, ఏమిటిదంతా? విస్మయంగా అడిగింది. గౌరీ నా చిన్నారి మరదలు, నాతో ఆడిపాడిన బాల్య స్నేహితురాలు, నన్ను ఎత్తుకొని తిప్పిన మామయ్య కూతురు. ప్రకాష్ పెళ్లి ఫోటోలో చూపించినప్పుడే గౌరీని గుర్తుపట్టాను. ప్రకాష్ ద్వారా గౌరీ స్తబ్దత, బాధ గురించి తెలుసుకున్నాను. తెలిసి తెలియని వయసులో అమ్మ కోరికతో ఏదో అనుకున్నాము. నేను పట్నం వెళ్ళి చదువు, అక్కడి వాతావరణంలో పడి మర్చిపోయాను. చిన్ననాటివి ఏదో లీలగా తప్ప ఎక్కువగా గుర్తులేవు. అసలు ఇంటర్ తర్వాత నేను మా పల్లెకి కూడా వెళ్ళలేదు. అలా జరిగిపోయింది. ప్రకాష్ ద్వారా గౌరీ సంగతి తెలుసుకొని తల్లడిల్లిపోయాను. నా మూలంగా ఇదంతా జరిగింది అని చాలా దిగులు పడుతుంటే శశి ఓ రోజు ఏమైంది, ఎందుకు ఇట్లా ఉన్నావు అని అడిగింది. విషయమంతా శశికి చెప్పాను. తను బాధపడింది. మీకు తెలుసు కదా, శశి ఫ్యామిలీ కౌన్సిలర్గా చేస్తోందని. శశి సలహాతో నేను, వాసు, ప్రకాష్ కలిసి ఈ నాటకం ఆడాం. గౌరీ ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉందా తెలుసుకోవటానికి ప్రకాష్ ఇంట్లో లేని సమయంలో ప్రకాష్ ఎదురుగానే గౌరీకి ఫోన్ చేశాను. గౌరీ మౌనం, భయం గౌరీ మనసు తెలిపింది. తన భయాల నుండి బయటపడేయాలని ఈరోజు ఇలా మాట్లాడాను వివరించాడు శంకర్. అందంతా ఆశ్చర్యంగా విన్న చంద్రిక ఆశ్చర్యం నుంచి తేరుకొని, ఒకవేళ గౌరీ ఒప్పుకొని ఉంటే ఏమి చేసేవారు? శంకర్ని ప్రశ్నించింది. ఏముంది, ఈ గయ్యాలను వదిలించుకొని గౌరీని పెళ్లి చేసుకునేవాణ్ణి.
శశి వైపు చిలిపిగా చూస్తూ అన్నాడు. ఏయ్ నిన్ను అంటూ చెయ్యెత్తింది శశి. అందరూ నవ్వుతూ గౌరీ వైపు చూశారు. గౌరీ ప్రకాష్ వైపు ఇంకా అపనమ్మకంగా చూస్తోంది. ఏయ్ పిల్ల, ఇక నిన్ను వదిలేది లేదు. నీ జతగా నేనుంటాను, నా జతగా నువ్వు ఉండాలి సరదాగా గౌరీ నెత్తిన మొరుతూ అని గౌరీని దగ్గరగా తీసుకొని మేమింక వెళ్తాము అన్నాడు. జరుగుతున్నదంతా ఇంకా జీర్ణించుకోలేక తోటకూర కాడల ప్రకాష్ మీదకు వాలిపోయిన గౌరీ భుజం చుట్టూ చెయ్యి వేస్తూ ప్రకాష్ నిలవలేనట్టుగా ప్రకాష్ నడుము చుట్టూ చెయ్యి వేసి గౌరీ ఒకరికి ఒకరుగా ఒకే గీతలా సాగిపోతున్న వాళ్ళని చూసి మన హిందూ సాంప్రదాయంలో అందులో పల్లెలో పెరిగిన ఏ అమ్మాయి వివాహ బంధం తెచ్చుకుందామనుకోదు. అందులోనూ ఏదో బాల్యంలో పెద్దవాళ్ళు అనుకున్నది అట్లా ఏదో మనసులో ఉండిపోయింది, కానీ కొంత ప్రయత్నం చేస్తే అప్పుడే మామూలుగా అయ్యేది. ఈ షాక్ ట్రీట్మెంట్ అవసరం ఉండేది కాదు. ప్రకాష్ అర్థం చేసుకునే సహృదయుడు కావటం గౌరీ అదృష్టం. ఇక అంతా మంచే, శుభం సంతోషంగా అంది శశి. గౌరీనే కాదు, నన్ను అర్థం చేసుకొని సహకరించిన భార్యవు నువ్వు నాకు దొరకటం నా అదృష్టం అన్నాడు శంకర్ భార్య వైపు ప్రేమగా చూస్తూ. ఇదండి నీ జతగా నేనుండాలి కథకు సీక్వెల్, నీ జతగా నేనుంటాను కథ. ఆసక్తి ఉన్నవారు నా కథా సంపుటి నీ జతగా నేనుండాలిలో పూర్తి కథ చదవవచ్చు, లేదా నా ఛానల్లో వినవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. విన్న మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం మరో కథతోనూ కమ్మటి కబుర్తోనూ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే.